నమస్తే, నేను భోగేశ్వర్, శివశక్తి సమన్వయకర్త. జనాలు మనల్ని మర్చిపోతున్నారనో, సమాజంలో స్పీడ్గా పాపులారిటీ పొందడం కోసమనో ఈ మధ్యన సోషల్ మీడియాలో కొంతమంది హిందూ ధర్మం పైన, మన ఆచార వ్యవహారాలపైన వివాదాస్పదంగా మాట్లాడటం మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి తన స్వధర్మాన్ని వదిలి ఇంకొక ధర్మంలోనికి మారితే హిందూ ధర్మం నుంచి ఒక మనిషి తగ్గడమే కాక దేశానికి ధర్మానికి ఒక శత్రువు తయారవుతాడని స్వామి వివేకానందుల వారు ఈ ఎడారి పాషాండ మతాల గురించి ఎప్పుడో చెప్పారు. మీరు గమనించినట్లయితే మన ధర్మం నుంచి బయటికి పోయిన వాడే ఎక్కువగా మన ధర్మం గురించి, సంస్కృతిని గురించి విమర్శిస్తూ ఉంటాడు. పోనీ వాడికేమైనా మన ధర్మం గురించి గాని, మన సంస్కృతి గురించి గాని ఏదైనా అవగాహన ఉండి మన గ్రంథాలను అధ్యయనం చేసి మాట్లాడా అంటే అలాంటిది ఏమీ ఉండదు. గతంలో కూడా మనం చూసాం, భరతమాత అంటున్నారు కదా, భరతమాతకి ఎంతమంది భర్తలని ఒకడు అంటాడు. గుట్టముక్కకు సెల్యూట్ ఏంట్రా అని మరొకడు కారు కూతలకు వస్తాడు. రాష్ట్రాన్ని రెండుగా విభజించి క్రైస్తవులకు ఒక మొక్క ఇవ్వండి అని చెప్పేసి కొన్ని గొర్రెలు ఒక చోట చేరి స్వామి వివేకానంద స్వాముల వారు చెప్పినటువంటి మాటలను నిజం చేస్తూ దేశానికి, ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక కొండగొర్రెగాడు బయలుదేరాడు. వీడి పేరు పాస్టర్ అజయ్ బాబు. వీడు గతంలో కూడా అనేక సార్లు హిందూ ధర్మం పైన, హిందూ ఆచారాలపైన అనేక దుర్భాషలాడటం చేశాడు. ఇప్పుడు తెలంగాణలో అంతర్యుద్ధం వచ్చేలా చేస్తాడట. రాష్ట్రంలో క్రైస్తవులు, ముస్లింలు ఎక్కడ కనిపిస్తే అక్కడ కొడుతున్నారట, చర్చిలు కూల్చేస్తున్నారట. ఒకసారి వాడు ఏం మాట్లాడుతున్నాడో మచ్చుకి కొన్ని ముక్కలు చూపిస్తాను చూడండి. ఎస్సీ సహోదరుల మీద, ఎస్టీ సహోదరుల మీద అగ్రవర్ణాలు కులం పేరుతో దాడులు చేసేటప్పుడు ఎలాగైనా సరే ఎస్సీ ప్రజల్ని, ఎస్టీ ప్రజల్ని దాడుల నుంచి కాపాడాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ని తీసుకుని వచ్చింది. దానివల్ల దాదాపు దళితుల మీద, గిరిజనుల మీద జరుగుతున్న దాడులు కొంతవరకు తగ్గాయనే చెప్పొచ్చు. ఇప్పుడు ఇలాంటిదే మరొక సమస్య భారతదేశాన్ని పట్టి పీడిస్తా ఉంది. అది మతం పేరుతో జరుగుతున్న దాడులు. క్రైస్తవుల మీద, ముస్లింస్ మీద, వారి మత విశ్వాసాల మీద ఈ హిందుత్వవాదులు, కాషాయపు దళానికి సంబంధించిన వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, బజరంగ్ దళ్ వాళ్ళు పెద్ద ఎత్తున దాడులు చేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవుల తరఫున, ముస్లిం సహోదరుల తరఫున, మైనార్టీ ప్రజల తరఫున నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి క్రైస్తవుల్ని, ముస్లింస్ ని చట్ట ప్రకారంగా కాపాడడం కొరకు, ఎస్సీ ఎస్టీ ప్రజల రక్షణ కొరకు ఒక చట్టం ఎలా ఉందో మా కొరకు కూడా క్రిస్టియన్ ముస్లిం అట్రాసిటీస్ యాక్ట్, లేకపోతే మైనార్టీస్ అట్రాసిటీస్ యాక్ట్ ఒకటి తీసుకోండి. ఆ చట్టం ఎంత బలంగా ఉండాలి అంటే, ఆ చట్టం ఎంత శక్తి కలిగిందిగా ఉండాలి అని అంటే, ఒక్కసారి ఆ చట్టం గాని ప్రయోగించబడితే వాడు జీవితకాలం జైల్లోనే ఉండాలి. అంత భయంకరమైనటువంటి చట్టం కావాలి. పరిస్థితులు ఇట్లాగే కొనసాగితే ఇది అంతర్యుద్ధానికి దారితీస్తుంది. మతం పేరుతో మనుషుల మధ్యన గొడవ పెరిగితే భారతదేశాన్ని రెండుగా విభజించాలి అన్న డిమాండ్ వస్తుంది. హిందువులందరూ కూడా ఉత్తర భారతదేశానికి వెళ్ళిపోండి, క్రైస్తవులు, ముస్లింలు, బౌద్ధులు, సిక్కులు, మైనార్టీలందరూ కూడా దక్షిణ భారతదేశంలో ఉంటాం అనే ఒక డిమాండ్ వస్తుంది. రేపు క్రైస్తవులు, ముస్లింలు కూడా అదే రకంగా ఒక ఉద్యమాన్ని చేపట్టాల్సిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఇప్పుడు దేశాన్ని రెండుగా చీల్చి మా భాగం మాకిచ్చి మీ భాగంలో మీరు ఉండండి అని రేపొద్దున ప్రజలందరూ డిమాండ్ చేస్తే ఇది ఎంత దూరం పోతుందో, ఇది సివిల్ వారికి ఎలా దారితీస్తుందో ఒకసారి ఆలోచించండి. పరిస్థితులను అదుపు చేయండి. మొత్తంగా వీడు మాట్లాడిన దాంట్లో అర్థం ఏంటంటే, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు లాగానే క్రైస్తవ ముస్లిం అట్రాసిటీ యాక్ట్ ఒకటి పెట్టాలంట. అది ఎలా ఉండాలంటే, వాళ్ళ జోలికి వస్తే యావజ్జీవ కారాగార శిక్ష విధించేలాగా ఉండాలంట. ఎందుకంటే వాళ్ళు మన ఊర్ల మీద పడి, మనం గత 80 సంవత్సరాలుగా సెక్యులరిజం మత్తులో మునిగి తేలుతున్నటువంటి మన అమాయక హిందువులు జనాలని మతం మార్చడానికి వెళుతుంటే జనాలు ప్రశ్నిస్తున్నారంట. అందుకని క్రైస్తవుల కోసం ఒక యాక్ట్ గనుక తీసుకురాకపోతే తెలంగాణలో అంతర్యుద్ధాన్ని వచ్చేలాగా చేసి రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టిస్తాడట. అలాగని తెలంగాణ సీఎంని కోడ్ చేస్తూ ఈ మధ్యన ఈ వీడియో పెట్టాడు. మీకు ఒక చిన్న కథ చెప్తాను, మీ అందరికీ తెలిసినదే. ఒక వ్యక్తి ఒక చోట నిలబడి గాలిలోకి, ఆకాశం వైపు చూస్తూ ఉంటాడు. అటుగా వెళుతున్నటువంటి ఇంకొక వ్యక్తి ఇతను ఏమి చూస్తున్నాడని బట్టి ఆతృతతో పైకి చూస్తాడు. అలాగే కొంతసేపు అయిన తర్వాత అటుగా వెళుతున్నటువంటి ఇంకొంతమంది వీళ్ళు ఏం చూస్తున్నారనేటువంటి ఆతృతతో వాళ్ళు కూడా పైకి చూసే ప్రయత్నం చేస్తారు. కానీ అక్కడ ఏమీ ఉండదు. ఇలాంటిదే క్రైస్తవం కూడా. ఈ పాస్టర్లు కూడా అంతే. అక్కడ ఏమీ ఉండదు, లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు మసిపూసి మారేడుకాయ చేయడంలో వీళ్ళు ట్రైనింగ్ పొందుతారు.
అదే పాస్టర్ ట్రైనింగ్ అంటే. అసలు వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలలో హిందూ దేవాలయాలపైన దేవతా విగ్రహాలపైన గత 4 ఏళ్లలో 80కి పైగా మేజర్ దాడులు జరిగాయి. ఇవన్నీ కూడా మనతో పాటు ఈ కొండగొర్రెగాడికి కూడా తెలుసు. వీటన్నిటినీ కవర్ చేయడానికి కళ్ళబొల్లి మాటలు చెప్తూ తిరిగి మళ్ళీ మాపైనే దాడులు చేస్తున్నారు అని సొల్లు కబుర్లు చెప్తున్నాడు. అరే కొండగొర్రెగా, మా ఇంట్లో మేము పూజ చేసుకుంటూ, మా గుళ్ళల్లో మేము అర్చన హోమాధికారాలు చేసుకుంటూ బతుకుతుంటే మా ఇళ్ల మధ్యకు వచ్చి మీ దేవుళ్ళు రాళ్ళు, మీ దేవుళ్ళు రప్పలు, మీరు బొమ్మల్ని మొక్కుతారు, వాటికి పూజించకండి, మా చర్చికి రండి, మా దగ్గర 2 చెక్క ముక్కలు ఉంటాయి, ఒక చున్నీ కప్పెట్టి పెడతాము, దాని ముందు మోకాళ్ళ దండేసి ప్రార్థించండి అని మా ముందే మా దేవుళ్ళని కించపరిచేలాగా మాట్లాడుతుంటే మేము ప్రశ్నించకూడదా? ఒకటి గుర్తుంచుకోండి, ప్రపంచం మొత్తం ఇప్పుడిప్పుడే తమ వారసత్వ మూలాలను వెతుక్కుంటుంది. రానున్న రోజుల్లో మీ వ్యవహారం దబిడి దిబిడే. ఇక మీరు మీ చర్చిల్లో ఈగలు తోలుకోవడమే తరువాయి. కాబట్టి హిందువులారా, సువార్త ప్రకటించడం వాళ్ళ మత స్వేచ్ఛ అయితే ప్రశ్నించడం మనకున్న వాక్ స్వాతంత్రపు హక్కు. ప్రశ్నించండి, నిలదీయండి. మన ధర్మం జోలికి, దేవాలయాల జోలికి వస్తే తాట తీయండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.